తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 20 ఎపిసోడ్కి స్వాగతం. ఈ శనివారం సాయంత్రం అద్భుతంగా ఉంటుంది. నా ఫేవరెట్ ఎపిసోడ్ అనమాట. భీముడు బకాసురుడు ఫైటింగ్, ఘటోత్కచుడు పుట్టడం అద్భుతం. నా భూతం నా భవిష్యత్ వీడియో పూర్తిగా చూడండి. ప్రకృతి ఒడిలో చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అయితే ఈ పాండవులు తర్వాత ఈ హిడంబి అందరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తారు. సో కుంతీదేవి, అమ్మ నీకు అన్నీ తెలుసు అన్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలి మేము అంటే, అత్తమ్మగారు ఇక్కడ కొంత దూరం వెళ్తే ఒక స్వామివారి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద పడుకుంటే మీకు ఎండేయదు, చెలేయదు. అసలు ఆ చెట్టు కింద పడుకుంటే మీకు మీ మీ ఒంటికి ఏమవ్వదు. ఆ తర్వాత ఆ చెట్టు పక్కన ఒక సరస్సు నదిలా ఉంటుంది. అందులో నీళ్ళు తాగితే మీకు ఆకలి వేయదు, బాధ కలగదు, అసలు ఏమవ్వదు. మనిషి అక్కడికి వెళ్ళి మీరు అది చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ అడవిలోనే ఆహారం కోసం నీళ్ళ కోసం ఇబ్బంది పడక్కర్లేదు, మీకు దాహం కూడా లేదు. రండి, బయలుదేరండి. మీరు అక్కడికి వెళ్ళాక మీకు ఇంకో మంచి విషయం జరుగుతుంది, అదేంటో అక్కడ చెప్తాను అంటది. తనకు అన్నీ తెలుసు కాబట్టి తను ఫాలో అవుతూ అందరూ వెళ్తారు. మొత్తం ఇప్పుడు 2 అమ్మాయిలు 5 అబ్బాయిలు ఈ గ్యాంగ్ అంతా ఆ స్వామివారి ఆశ్రమంకి వెళ్తుంది. స్వామివారు ఇంకా ఆశ్రమంకి వెళ్ళగానే స్వామివారు వస్తారు. ఇలా జరిగింది అంతా చెప్పగానే, అమ్మ పర్వాలేదు ఇక్కడ ఉండండి అంటారు. ఆ స్వామి మీకు కుంతిదేవి అడుగుతుంది, స్వామివారు మీకు ఈ చెట్టు ఈ నది ఎలా మీకు ఎలా వచ్చిందంటే, నేను ఘోర తపస్సు చేస్తే నాకు బ్రహ్మదేవుని ఇచ్చాడు అని చెప్తారు. అయిపోయింది, హ్యాపీ. అయితే ఆ తపస్సుకి మెచ్చి వచ్చా అన్నారు. వాళ్ళు నీళ్ళు తాగుతారు, ఎవరికి ఆకలేదు, ఆ చెట్టు కింద పడుకుంటారు. అలాగా కొన్ని రోజులు గడిస్తే తర్వాత కుంతిదేవి అడుగుతుంది, హిడంబి మరి ఇప్పుడు ఏమవుతుంది చెప్పవా, నాకు టెన్షన్గా ఉందంటే, అత్తమ్మగారు ఇప్పుడు నాకు తెలిసి ఈ వారంలో వేదవ్యాస మహర్షి వస్తారు, ఆయన మీకు ఉపదేశిస్తారు, ఏం చెప్తారో నేను చెప్పకూడదు, బాగోదు అంటారు. అలాగేనమ్మా అంటారు. ఎందుకంటే కోడలకి రాక్షసి కదా, శక్తివంతం ఉంటుంది. సో హిడంబి ఏం చేస్తుందంటే పొద్దున్నంతా భీముడితో ఎంజాయ్ చేస్తుంది, అంటే తిరుగుతుంది ఉంటుంది. వాళ్ళందరూ రాత్రి అయ్యేసరికి వీళ్ళకి దూరంగా ఎటో కొండల్లోకి వెళ్ళిపోయి ఆవులు, మేకలు, ఎద్దులు అవన్నీ తింటుంది. మళ్ళీ పొద్దున్న నీట్గా అందంగా తయారైపోయి వచ్చేస్తుంది. అది హిడంబి చేస్తూ ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే, వేదవ్యాస మహర్షి వచ్చిన వెంటనే వస్తారు. వచ్చి చూడగానే అందరూ కాళ్ళ మీద దండం పెడతారు. గురువర్య మీరేం చెప్పక్కర్లేదు, అంతా నాకు తెలుసు. ఆ దుష్ట దుర్యోధనుడు అకృత్యాలకి ఇంకా లేదు, నేను చెప్పినట్లు చేయండి, ఇక్కడ నుంచి నేను ఏం చెప్తానో అదే చేయండి, ఇంకోటి చేయకండి అంటే. చెప్పండి గురువర్య అంటే, నువ్వు రాజువి, మహారాజువి, ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటే ముందు చాలా సుఖపడతావు, గుర్తుపెట్టుకో. అమ్మ కుంతీదేవి బాధపడక, నీ పిల్లలందరూ వజ్రాలు వైడూర్యాలు, వాళ్ళకి తిరిగి చూసుకోక్కర్లేదు, ఇప్పుడు కష్టాలన్నీ అనుభవించాలి, తప్పదు. ఇప్పుడు ఈ పక్కన అగ్రహారం ఉంది. ఆ అగ్రహారం వెళ్ళిపోయి, అందరూ బ్రాహ్మణులే ఉంటారు అగ్రహారంలోని. నువ్వు ఆ అగ్రహారం వెళ్ళిపోయి అందరూ బ్రాహ్మణుల వేషం వేసుకొని అడుక్కుని తినండి, అంటే భిక్షాటనం చేయండి అంటారు. అలాగే స్వామివారు అని చెప్పి స్వామివారికి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి మొత్తం అందరూ బయలుదేరుతూ ఉంటారు. చాలా దూరం, ఏది ఒక 8-9 నెలలు ప్రయాణిస్తే కానీ అగ్రహారం రాదు ఆ ప్లేస్ నుంచి. అయితే ఈ హిడంబితోని మన భీముడు రామాయణంలో ఉంటారు కదా, మరి పొద్దున్నంతా విహారాలు, కొండలు కోనలు అన్నీ తిరుగుతాడు భీముడు. ప్రేమించారు ఇద్దరు, తల్లి కూడా ఒప్పుకుంది. ఫలితంగా హిడంబి గర్భవతి అవుతుంది. గర్భవతి అయితే ఆ గర్భవతితోనే అడవులు గట్ట అలా తిరుగుతూ ఉంటారు. గర్భవతి చాలా అందరూ పంచపాండవులు అందరూ హిడంబిని బాగా చూసుకుంటే ఇంకా ప్రసవం అయిపోతుంది. పుట్టగానే అబ్బాయి చూడడానికి రాక్షసుడు కూడా కాదు, మనిషి కూడా కాదు. మనిషి రాక్షసి మిక్సీలో వేసి రుబ్బితే వచ్చినట్లు ఉంటుంది. సగం రాక్షసి, సగం మనిషి. హిడంబి కళ్ళు తిరిగి చూడకుండా, ఏంటండి ఎలాగొన్నాడు వీడు, ఘటోత్కచుడిలాగా అంటాడు. ఘటోత్కచుడు అంటే మీనింగ్ కొండ పెద్ద చెవులు, ఏలియన్లాగా ఉన్నారేటండి అంటారు. ఏలియన్లాగా గుండె ఉంటుంది. ఎందుకంటే నరుడు ఎవడు, భీముడు, రాక్షసి హిడంబి, నర రాక్షసులు రూపం అన్నమాట. సో మరిద్దరూ శక్తివంతులు కాబట్టి పుట్టగానే అబ్బాయి పెద్దవాడు, అంటే బాలత్వం ఉండదు, పుట్టగానే పెద్దోడు అయిపోతాడు. ఆ శక్తి బాలత్వంలో పెద్దోడు అయిపోతాడు. ఉపనిషత్తులు, వేదాలు, అన్ని శక్తులు, మాయలు, మరాఠీలు ఎందుకు? ఇప్పుడు
మీ అమ్మ రాక్షసి అయినప్పుడు నీకు రాక్షసి బుద్ధులు వస్తాయి. మీ నాన్న బలవంతుడు అయ్యేటప్పుడు బలం వచ్చింది. వాళ్ళ అమ్మ రాక్షసి అంటే మ్యాజిక్లు అన్నీ చేయడం చిన్నప్పటి నుంచి వాళ్ళకి వస్తాయి. వచ్చే జీన్స్ అంటారు కదబ్బా, అది ఆ రోజుల్లోనే జెనెటిక్ ఇంజనీరింగ్ చెప్పారబ్బా. ఓకే, అయితే మ్యాజిక్లు అన్నీ వచ్చేస్తే అన్నీ వచ్చారంటే వెళ్ళి అమ్మగారు నమస్కారం అండి, నాన్నగారు నమస్కారం అండి, అమ్మమ్మ నానమ్మ కుంతిదేవి నమస్కారం, పెదనాన్న చిన్నాన్న అందరూ పెదనాన్న చిన్నాన్న చిన్నాన్నలు బాబాయిలు నమస్కారం. నేను రాక్షసులకి ప్రేతాత్ములకి బేతాత్ములకి నేను అధిపతిగా అవుదాం అనుకుంటున్నాను. దానికోసం తపస్సు చేయడానికి వెళ్తున్నాను. నేను రాక్షసులకి శత్రువులకి మాయలు మరాఠీలు మంత్ర విద్య తంత్ర విద్యలు ప్రపంచానికి అధిపతి, ఈ రాక్షసులకు అధిపతి అవుదాం అనుకుంటున్నాను అంటారు. దానికి భీముడు అందరూ అంగీకరించి చూడడానికి రాక్షసులా ఉంటారు. మీకు తెలుసో లేదో మహాభారతంలో శక్తివంతమైన వాడు ఎవరు అంటే ఘటోత్కచుడు మించినోడు ఎవరు లేడు. ఆ తర్వాత అభిమన్యుడు, తర్వాత బార్బీకుడు, వీళ్ళందరూ మహాభారతాన్ని ఒక్క దెబ్బతో ఫినిష్ చేయగల శక్తివంతులు. అది తెలుసుకొని కృష్ణుడు వీళ్ళందరినీ చంపించేస్తారు. ఎందుకు చంపించేస్తారు? పాండవుల సైడే కదా అంటే పాండవులను కాపాడడం కోసం. అర్జున్ని కాపాడడానికి మన ఆ ఘటోత్కచుడిని చంపిస్తారు కర్ణుడి చేత. తర్వాత అభిమన్యుడు మళ్ళీ వీళ్ళని కాపాడడానికి అభిమన్యుడిని బార్బీకుడిని అందరిని చంపించేస్తారు. అదంతా మీరు రాబోయే సిరీస్లో మీకు అర్థమవుతుంది, వినండి, చాలా బాగుంటుంది. అయితే చెప్పేసి ఇంకా చెప్పేశారు కదా భీముడు, నీకు బిడ్డ పుట్టినంత వరకే ఉంటామని. అయితే బాయ్ చెప్పేస్తారు. వెళ్ళిపోయి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతారు. ఉత్తర దిక్కు అంటే ఇప్పుడు మీకు ఆల్ ఇండియా ట్రిప్ నేను ప్రపంచ యాత్రకు చేయకముందు 6 సంవత్సరాల క్రితం ఇండియా అంతా తిరిగాను. అక్కడ మీకు ఘటోత్కచుడు దేవాలయం, హిడంబి దేవాలయం చూపించాను. ఎక్కడ? మనాలిలో ఉంది. ఎప్పుడైనా మనాలి వెళ్తే చూడండి, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అక్కడ ఉండేవారు అనమాట రాక్షస మాయతోని. ఘటోత్కచుడి ఆలయం అక్కడ ఉంది, ఒరిజినల్ ఆలయం, హిడంబి ఆలయం. అయితే అటు సైడ్ వెళ్ళిపోతారు. ఆ అమ్మతో పాటు ఆడు కూడా వెళ్ళిపోతారు. అయిపోయింది, కథ సమాప్తం. వీళ్ళు అలాగా అగ్రహారం కోసం వెళ్తూ ఉంటూ బ్రాహ్మణ అగ్రహారం ఎత్తుక్కొని వెళ్ళి ఒక ఆయన బ్రాహ్మణుడు మంచిగా ఉంటారు. ఆయనకి వెళ్ళి కుంతిదేవి అంటుంది, అయ్యగారు మేము బ్రాహ్మణులం అండి, మా పిల్లలు 5గురు ఈ ఊర్లో భిక్షాటనం చేయాలనుకుంటున్నాము, మాకు వసతి గృహం ఉంటే కల్పించరంటే. ఎందుకు లేదమ్మా, మా ఇంటి పక్కన పాడుబడిపోయిన ఇల్లు ఉంది, ఆయన్ని శుభ్రం చేసుకొని వాడుకోండి అమ్మా, మీరు వాడుకుంటే మంచిదిగా ఉంటుంది అంటారు. పాడుబడిపోయిన ఇల్లు ఎవరికి పనికిరాదు. వీళ్ళు వెళ్ళి ఆ రోజు అక్కడ నుండి నీట్గా శుభ్రం చేసుకుంటారు. ఈ జోలు ఉంటుంది కదా, అడుక్కునే చెప్పలు, అందరూ జోళ్ళు చెప్పలు పట్టుకొని అగ్రహారం అంతా తిరుక్కొని ఫుడ్ అంతా అడుక్కుంటారు. అదే వీళ్ళు వృత్తి. పొద్దున్న లేచి అమ్మకి దండం పెట్టుకొని పూజలు అవి చేసుకొని వెళ్ళిపోతారు. మారు వేషంలో ఉన్నారు. కౌరవులకు తెలియకూడదు, దుర్యోధనుడికి తెలియకూడదు వీళ్ళు ఎక్కడున్నారో, ప్రాణహాని కలిగి ఉంది. అందుకు వెళ్తారు. వెళ్ళి మొత్తం అడుక్కొని ఫుడ్ అంతా తెచ్చి సగం ఫుడ్డు వాళ్ళ అమ్మకి ఇస్తారు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, సగం ఫుడ్డు భీముడికి ఇచ్చేస్తుంది. పెద్దోడు చాలా లావు, సగం ఫుడ్ ఇలా 5గురు తింటారు. ఎందుకంటే భీముడికి చాలా ఆకలి, ఫుడ్ లేదని. సో ఇలా జరుగుతున్న కర్మంలో ఆ ఇంటి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ పంతులు గారు ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే కిటికీలో నుంచి కుంతిదేవి చూసి పాపం ఏడుస్తున్నారు, మనకి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన ఆయన అని. ఏమండి ఎందుకు ఏడుస్తున్నారంటే, అమ్మాయి అగ్రహారంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన పేరు బకాసురుడు, వచ్చి రాగానే మేము ఊళ్ళో అందరినీ తినేస్తుంటే మా రాజుగారు, ఈ అగ్రహారం రాజుగారు ఒప్పందం చేసుకున్నారు, కుటుంబానికి ఒకడు బండిడు అన్నం, బండిడు గారెలు, బండిలు బూరులు, బండిలు అరిసెలు, బండిడు పులిహోర, ఇన్ని బళ్ళు 2 పొట్టేళ్ళు ఇస్తామని మొక్కుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఆ భాగంగా ఇంటికి ఒక మనిషి కాబట్టి ఈ వంతు నా రోజు, నా ఇంటి మనిషి నేను వచ్చాను, ఇప్పుడు నా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోబోతున్నాను, చచ్చిపోబోతున్నాను ఇంకొన్ని గంటల్లోని, అందుకే ఏడుస్తున్నానమ్మా అంటే, మీరు ఏమీ అనుకోనంటే మీ దుఃఖాన్ని మేము పంచుకుంటాం. నాకు 5 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు పోయినా ఏం బాధలేదు, నా కొడుకుని పంపిస్తాను, మీరు ఉండిపోతారా అంటే, అమ్మమ్మ తప్పమ్మ అలా చేయకూడదంటే, మీరు నన్ను నమ్మండి, నా కొడుకు అతి శక్తివంతుడు, మీరే చూద్దురు, నమ్మండి అయ్యండి అంటే ఓకే అంటారు. ఓకే అంటే ఇంకా భీముడికి చెప్పగానే ఎగిరి గంతేస్తారు. ఎందుకు? బకాసురుని చంపుతున్నందుకు కాదు, గారెలు, బండెడు గారెలట, బండెడు బూరులట, బండెడు అరిసెలట, బండెడు పురిహాలట, బండెడు అన్నమట, పొట్టేళ్ళట, అబ్బా హాయి విందు భోజనం పంచభక్ష పరవాణాలని ఎగిరి గంతేస్తారు. ఎగిరి గంతేస్తే ఇంకా ఆ రోజు భిక్షాటన చేయడానికి వెళ్ళడు. తమ్ముళ్ళు అంటారు, ధర్మరాజు అంటారు, రారా వెళ్ళి అడుక్కుందాం అంటే, నేను రాను ఈరోజు నాకు కడుపులో నొప్పి ఉందని ఇంట్లో ఉండిపోతారు. కడుపులో నొప్పి ఉండిపోతే
వీళ్ళెళ్ళి అన్నం తీసుకొని వస్తారు. అమ్మ అన్నం తెచ్చాము తమ్ముడికి వడ్డించంటే నేను తిన్నా అంటాడు. ఏం పోయే కాలమా ఈరోజు నువ్వేం వెరైటీగా ప్రవర్తిస్తున్నావు, ఏం తిను అడుక్కున్న అన్నమైన ఏను నేను తిన్నా అంటాడు. వాళ్ళ అమ్మని అడుగుతారు, ఏమమ్మా అన్నం తింటారు ఎంత ఆకలిగా ఉన్నారు అన్నం తిన్న అంటున్నారంటే, మనోడికి పంచభక్ష పరవాన్నాలు దొరుకుతున్నాయి అందుకోసం కడుపు ఖాళీ చేసుకుంటున్నాడంటే ఏం చేస్తున్నాడమ్మా అంటే, వెళ్ళి బకాసురుని చంపేస్తున్నాడు, ఇది ఇది జరిగింది కదంటే, అమ్మా తమ్ముడు బకాసురుడిని చంపేస్తే బాధ కదమ్మా అంటే, నీకు తెలియదురా మీ తమ్ముడు సంగతి కన్నా నాకు తెలుసు. నేను చిన్నప్పుడు మీ నాన్న ఈ నెత్తుకొని అడవికి వెళ్తే మీ నాన్న సింహాన్ని వేటాడబోతే బాణం తగిలితే భయపడిపోయి మీ తమ్ముడిని వదిలేశాను, పెద్ద బండరాయి మీద పడ్డ చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ బండరాయే ఇరిగిపోయింది. అంత శక్తివంతుడు మన తమ్ముడిని ప్రపంచంలో ఎవడేం చేయలేడు, భయపడక. నేను నాకు తెలుసు, నా కొడుకు గురించి నాకు తెలుసు, నీ తమ్ముడి గురించి నీకు తెలియకపోవచ్చు అంటారు. బండి మీద కూర్చుంటాడు, బండి మీద కూర్చొని ఒక్కొక్క బండి మీద కూర్చొని అరిసెలు తినేస్తాడు, ఫస్ట్ తర్వాత గారెలు తినేస్తాడు, బూరెలు తినేస్తాడు, పులిహోర అన్నం తినేటప్పుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు బకాసురుని చంపి ఇవి తింటే అంతా రక్తం అయిపోతుంది, ముందే మనం తినేసి తర్వాత బకాసురుని చంపేద్దాం అని చెప్పి మొత్తం అంతా తినేసి గుహ దగ్గరికి వెళ్తాడు. ఈ బకాసురుడు టైం అవుతుంది వీళ్ళు ఫుడ్ పంపించలేదని చూస్తూ ఉంటాడు. ఈ ఈ ఖాళీ తోపుడు బళ్ళుని చూసి బకాసురుడు కోపం వస్తుంది. ఎవర్రా నువ్వు, నా ఫుడ్ అంతా ఏదిరా అంటే, నేను తినేసాను అంటాను. నువ్వు ఒక్కడే తినేసావంటే తినేసాను, మరి నేనేం తినాలరా అంటే, ఏమో నాకేం తెలుసు అంటాడు. నా కొడక నువ్వే నన్ను ఏడిపిస్తావా, నా ఆహారం తింటా, ముందు నేను తినేసి ఈ ఊర్లో ఉందన్న జనం తినేస్తాను, వాళ్ళకి కొవ్వు బాగా పట్టిందని చెప్పి భీముడు పడుకుంటే భీముడిని వచ్చి తప్పమే కొడతాడు. ఇంకా భీముడికి ఎక్కలేని కోపం వచ్చి గద తీసుకొని డిక్కు మన చెదగ్గొట్టేస్తాడు. మొత్తం ఓరాహోరి ఫైటింగ్ బకాసురుడితో అవుతుంది. బకాసురుడికి తెలియదు భీముడి సంగతి, మొత్తం చెదక్కొట్టేసి ఆ మొక్కలు చేసి చంపేస్తాడు. అది తెలుసుకున్న ఊరు జనం డ్యాన్సులు, ఓ ఓ అమ్మో అగ్రహారం అంతా, అరే ఎవడో బ్రాహ్మణుడట బకాసురుని చంపేశారట, ఇంకా మన ప్రాణాలకి డోకా లేదు, ఎంజాయ్ పండగ అని చెప్పి మొత్తం సంబరాలు జరుపుకుంటారు, కుంతిదేవికి చెప్పుకుంటారు. అయితే ఇలా అందరూ మంచి పేరు సంపాదించుకుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫుడ్ పెడుతుంటారు. అలా వెళ్తున్నప్పుడు ఒక 15 మంది బ్రాహ్మణులు చూసి, మీరు అందరూ బ్రాహ్మణులాగా ఉన్నారు, ఇక్కడ దగ్గరలో పాంచాల రాజ్యం ఉంది, పాంచాల రాజు కూతురు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు, అక్కడ కనుక మనం వెళ్ళామనుకో మన అందరం పంతులం కాబట్టి మనకి బూరెలు గారెలు పంచభక్ష పరవాణాలు నెయ్యి మిఠాయి నేతి అమృతం అబ్బో ఇంకా ఎన్నో ఇచ్చి బట్టలు కూడా ఇస్తారు, సవక ఫ్రీ వస్తారా అంటే, భీముడు అంటారు, అన్నయ్య వెళ్దామనియా ఫ్రీ ఫుడ్ అట అనియా సవకట్ అనియా నాలాగే కక్కుర్తి వెళ్దామనియా అంటే, ఉడుకో అంటే అప్పుడు వాళ్ళ అమ్మని మేము మా అమ్మని అడిగేసి వస్తామండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని ధర్మరాజు వాళ్ళందరికీ నమస్కారం చేస్తాడు. ధర్మరాజు చాలా మంచోడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ధర్మరాజుకి వాళ్ళందరికీ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, ద్రౌపదిని వీళ్ళెవ్వరు ఎలాగా గెలుచుకున్నారు, ఈ 5గురు ఎందుకు పంచుకున్నారు, అసలు ద్రౌపదికి 5గురు భర్తలు ఎందుకు, తర్వాత ఏం జరిగింది, కర్ణుడు వచ్చాడా, దుర్యోధన చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. నాకు హాస్టల్లోని 100 మంది గోల, అందుకే ఇక్కడికి వచ్చి చెప్పాను, ఇక్కడ కూడా గోలే. నాకు స్టూడియో ఉంటే ఇంకా బాగా చెప్తాను, కానీ తప్పదు ట్రావెలింగ్లో కాబట్టి సమయం మన కోసం ఆగదు, ఎలా జరిగిందో అలాగే వెళ్ళిపోవాలి. ఓకే, దీనికి నీతి ఏం చెప్పండి, అపాయంలో ఉన్నటప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి. ఓకే, మారువేషంలో ఉన్నాము అదే అని కాదు, ముందు అపాయం నుంచి గట్టెక్కాలి. ఓకే, ఏ దేవుడు లేనోడికి ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు, మీకు తెలిసిన నీతి కూడా రాయండి. ఓకే.